పండుగగా కోటి దీపోత్సవం వచ్చే ఏడాది నుంచి అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి దీపోత్సవం కార్యక్రమంలో అన్నారు. హైదరాబాద్ లో ప్రారంభమై దేశ సరిహద్దులు దాటి భక్తకోటికి హరిహర మహాదేవ నామాన్ని వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వారిని అభినందిస్తున్నామని, ఆధ్యాత్మికత మనందరికీ ఒక శక్తిని, ఒక స్ఫూర్తిని అందిస్తుందని, నా జన్మదినం కోటి దీపోత్సవం కార్యక్రమంలో మీ మధ్య గడపడం నాకు జీవితకాల జ్ఞాపకం. అలాగే ఆశీర్వదించిన భక్తకోటికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి వచ్చే ఏడాది నుంచి అధికారిక ఉత్సాహంగా నిర్వహిస్తామని, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1 గా నిలిపేందుకు మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో భక్తులందరికీ ఎన్టీఆర్ స్టేడియంలో ఈనాడు రచనా టీవీ యాజమాన్యం, ముఖ్యంగా నరేంద్ర చౌదరి గారి దంపతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ పండుగగా గుర్తింపునివ్వాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరుగుతుందని చెప్తే భక్తులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర